ఎక్కడ కూడా కక్షపూరితంగా వ్యవహరించారు. కానీ మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చూస్తున్నాం. అసలు పాలన వదిలేసి కక్షనే లక్ష్యంగా చేసుకొని ప్రభుత్వం పనిచేస్తున్నాయి. 365 రోజుల్లో ఏం జరిగిందయ్యా అంటే పరిపాలన ఏం లేదు. కేవలము కేసులు, విచారణలు, అరెస్టులు ఇవే నడుస్తున్నాయి. ఓకే. జర్నలిస్టుల మీద కేసులు పెడతారు, కార్యకర్తల మీద కేసులు పెడతారు, సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద కేసులు పెడతారు, నాయకుల మీద కేసులు పెడతారు. ఏ ఒక్కడు కూడా కోర్టులో నిలబడట్లేదు. ఇప్పటివరకు వీళ్ళు పెట్టినటువంటి ఏ ఒక్క కేసు కూడా కోర్టులో నిలబడలే. బెయిల్ వస్తున్నాయి, మళ్ళీ బయటకు వస్తున్నారు. తెలంగాణ బిడ్డలు కాబట్టి ఈ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డ డిఎన్ఏలో తిరుగుబాటు ఉంటుంది, త్యాగం ఉంటుంది, తెగింపు ఉంటుంది కాబట్టి తెగించి కొట్లాడుతున్నారు తప్ప ఎక్కడ కూడా లొంగట్లేదు. అది తెలంగాణ నైజం. ఇది గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు.